వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో కొనసాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన. నితిన్ గడ్కరీని కలిసిన చంద్రబాబు అనంతరం కుమారస్వామితో కీలక సమావేశం. విశాఖ ఉక్కు పరిశ్రమపై చర్చ. జగన్ పై బుద్ధా వెంకన్న ఫైర్. ప్రజలు అల్లాడుతుంటే జగన్ ఏసీ గదిలో కూర్చున్నారన్న బుద్ధా వెంకన్న. వరద బాధితులను చంద్రబాబు ఆదుకునే తీరు దేశానికి ఆదర్శమని వ్యాఖ్య. చిరుద్యోగుల చేతిలో డబ్బులు లేక సరుకులు కొనలేకపోతున్నారన్న కేటీఆర్. అవుట్ సోర్సింగ్ మొదలు గెస్ట్ లెక్చర్స్ వరకు ఎవరికి జీతాలు లేవన్న కేటీఆర్. 1వ తేదీనే జీతాలు ఇస్తామన్న మాటలు ఎక్కడికి పోయాయని ప్రశ్న. గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో సమావేశం. అమరావతి నిర్మాణం, సేవా, ఉపాధి రంగాలపై సమీక్ష. స్వర్ణాంధ్ర ఆర్ట్ 2047 ప్రణాళిక కోసం సూచనలు తీసుకున్నామన్న మంత్రి నాదెండ్ల. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. అమరావతి అవుట్ రింగ్ రోడ్, నేషనల్ హైవేల అభివృద్ధి తదితర అంశాలను ఈ అంశంలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఢిల్లీలో సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయడంపై చంద్రబాబు కుమారస్వామి మధ్య కీలక చర్చ జరిగింది. సెయిల్లో విలీనం అనంతరం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిస్థితి, కార్మికుల స్థితిగతులు మెరుగవ్వాలనే విషయాన్ని చంద్రబాబు కేంద్ర మంత్రి కుమారస్వామికి స్పష్టం చేశారు. ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రంలోని పంచాయతీల్లో నిర్వహించే పల్లె పండుగ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు అధికారులకు దిశానిర్దేశం చేసేందుకు రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. దండగమారి పాలనలో పండుగ పూట కూడా పస్తులేనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఉద్యోగులకు వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన దసరా దగ్గరకు వచ్చినప్పటికీ ఉద్యోగుల చేతిలో డబ్బులు లేక సరుకులు కొనుగోలు చేయలేకపోతున్నారని రాసుకొచ్చారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి 5-6 నెలలుగా జీతాలు లేవు. పంచాయతీ కార్మికులు, మున్సిపాలిటీ కార్మికులు, ఆసుపత్రి సిబ్బంది, హాస్టల్ వర్కర్స్, గెస్ట్ లెక్చర్స్ ప్రతి శాఖలను వేతనాలు లేక చిరుద్యోగులు విలవిల్లాడుతున్నారని పేర్కొన్నారు. కుటుంబాలకు నెట్టుకు రావడానికి అప్పులు చేసి నానా తిప్పలు పడుతున్నారని రాసుకొచ్చారు. పిఠాపురంలో దళిత మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్తలే లైంగిక దాడి చేశారని ఏపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. పిఠాపురంలో ఓ మైనర్ బాలికకి మద్యం తాగించి అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. ఇందిరానగర్ మాజీ కౌన్సిలర్ భర్త జాన్ బాబు మైనర్ బాలికను మద్యం తాగించి ఆపై అత్యాచారం చేశాడు. ఈ వ్యవహారంలో ఓ మహిళ కూడా అతనికి సహాయం చేసినట్టు బాధితురాలి కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం రాత్రి బలవంతంగా ఆటో ఎక్కించుకుని డంపింగ్ యార్డ్ దగ్గరకు తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. అనంతరం బాలికను ఆటోలో తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. కార్యక్రమం చేయట్లేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంటే పోలీసులు ఈ ఒత్తిడి మధ్య ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా పెద్ద జరిగినా కూడా పట్టించుకోవద్దనే ఆదేశాలు వస్తూ ఉన్నాయా? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఇన్ని శాంతి భద్రతలకు సంబంధించిన విఘాతం కలిగే సంఘటనలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నా, బయటకు వస్తూ ఉన్నా ఎందుకు మీకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ అడుగుతుంది మిమ్మల్ని గట్టిగా, పోనీ ఒకటి కాతే మరొకటి వరుసగా ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎందుకు మీరు స్పందించట్లేదు? ఎందుకు ఈ ప్రభుత్వం కఠినంగా ఉందనే ఒక మెసేజ్ని ఇవ్వలేకపోతూ ఉన్నారు? ఈ ప్రభుత్వం కఠినంగా ఉంది, శాంతి భద్రతల విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం అనే ఒక మెసేజ్ని
ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అడుగుతున్నాను నేను. రోజుకొక సంఘటన వెలుగు చూస్తూ ఉన్నాయి. ఎక్కడో చోట రోజు మహిళల మీద అత్యాచారాలు, దాడులు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. గతంలో దిశ యాప్ను తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఇమీడియట్గా స్పాట్లో రెస్పాండ్ అయ్యే వ్యవస్థల్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ దుర్బుద్ధితో వాటన్నిటిని కూడా మీరు ఎత్తేయడం జరిగింది. ఎన్నాళ్ళు ఈ విధంగా మీరు ప్రతిదీ రాజకీయ కోణంలో చూసి శాంతి భద్రతలను గాలికి వదిలేస్తారని అడుగుతున్నా. నిన్న పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్, అక్కడున్న ఒక డంపింగ్ యార్డ్ దగ్గర కార్మికులు అడ్డుకున్నారని చెప్తున్నారు. లేకపోతే అది కూడా వెలుగులోకి రాకపోవడం. ఇలాంటి సంఘటనల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది ఈ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడే విషయంలో అని చెప్పకపోతే ఇది చాలా ఉదాసీనంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజల మాన ప్రాణాలని గాలికి వదిలేసిందనే ఒక పెద్ద సంకేతం ప్రజలకు ఇచ్చినట్టు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం మీడియాలో, చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. కొంతమంది వరదలు వచ్చినా, కరువు వచ్చినా పండగ చేసుకుంటారని చదివేవాళ్ళం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొన్న వచ్చిన వరదని పండగలా మార్చేసినట్టు కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మాట చెప్తారు, సంక్షోభం నుంచి నేను సంపదను సృష్టిస్తాను అని. ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి ఈయన సంపదను సృష్టించినట్టు కనిపిస్తుంది. అసలు ఆశ్చర్యం. విజయవాడ మొట్టమొదటిసారిగా బుడమేరు పోటెత్తి మునిగిపోయి అతలాకుతలం అయిపోయి వేలాది కుటుంబాలు బయటకు వచ్చే దారి లేక ఇళ్లల్లో ఉండిపోయి కనీసం వాళ్ళని సకాలంలో బయటికి తీసుకురాలేని దుస్థితిలో ప్రభుత్వం కూరుకుపోయి, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో నేను బస్సులో పడుకున్నాను, కలెక్టరేట్ దగ్గర బస్సు పెట్టుకుని పడుకోవడం, రోజు 1 గంట సేపు వెళ్ళి ఫోటోలు తీయించుకోవడం, ఇవన్నీ చూసాం. నిజంగా ఒక పెద్ద ఫెయిల్యూర్ అది. ప్రభుత్వం సకాలంలో వరద సహాయక చర్యలు తీసుకోలేకపోయింది, పూర్తిగా వైఫల్యం చెందిందని అనడానికి మొన్న వచ్చిన వరదల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఒక ప్రధానమైన మనకి కళ్ళ కట్టినట్టు కనిపించే అంశంగా భావిస్తూ ఉన్నాం. తీరా చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెవీ ఫ్లడ్స్ వచ్చిన సందర్భంగా ఎన్యూమరేషను, లాసెస్, జరిగిన ఖర్చులు అని ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదికను చూస్తే అసలు స్వరూపం, ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అసలు స్వరూపం బయటపడింది. అసలు నవ్వుతాడనే సిగ్గు కూడా లేదు ఎవరికి. జనం అసలు మనల్ని చూసి ఏమనుకుంటారో అనే సిగ్గు కూడా లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు హయాంలో అవినీతి వరదలో బురద కలిసినట్టు కలిసిపోతుంది. ఆయన నేను చెప్పాను కదా, సంక్షోభం నుంచి సంపదను సృష్టిస్తానంటాడు. ఆ విధంగా ఏదన్నా వస్తే చాలు చందాలు వసూలు చేయడం, ఏదో వినాయక చవితి చందాలు వసూలు చేసినట్టు, దసరా చందాలు వసూలు చేసినట్టుగా వరద వచ్చిన వెంటనే కార్పొరేట్. ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే విజయవాడ ప్రజలు వరద వల్ల బయటపడ్డారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. విపత్తు సమయంలో చంద్రబాబు ప్రతి ఇంటికి మంచినీరు, ఆహారం అందించారని చెప్పారు. చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికి ఆదర్శమని అన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ప్రజల ఆదరాభిమానాలను చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. వరదల్లో అవినీతి జరిగిందనే విషయంపై బహిరంగ చర్చకు రావాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. వరదలు వచ్చినటువంటి ఏరియాల్లో నువ్వేం చేసావు? అలాగే వరద సహాయానికి ₹1 ఇస్తానని ప్రకటించావు. ఆ ₹1 ఎవరికి ఇచ్చావు, ఎక్కడ పెట్టావు, ఏం చేసావు? అలాగే జగన్మోహన్ రెడ్డి నువ్వు 10 రోజులు విజయవాడ నగరం అంతా వరదమయం అయితే చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు కూడా కలెక్టరేట్లో ఉండి అధికారులని, ఇటు నాయకుల్ని, అటు కార్యకర్తల్ని, ఇంకోవైపు ప్రజల్ని సమన్వయం చేసి కలెక్టరేట్లో ఉండడమే కాకుండా ఆయన ప్రొక్లైన్ మీద దాదాపు ఒక్క రోజుగా 12 గంటలు తిరిగినటువంటి దాఖలాలు మన ప్రజలు చూశారు. నువ్వెక్కడైనా నీ ప్యాంటుకి బురద అంటేలాగా తిరిగావా? నువ్వెక్కడ తిరిగావు? కృష్ణలంక కట్టమించి బ్యారేజీ వరకు వచ్చావు. వచ్చి ఆహా విజయవాడలో 3 ఓడిపోయాం, విజయవాడలో ఎమ్మెల్యేలు 3 ఓడిపోయాం, ఎంపీ ఓడిపోయాం, విజయవాడ ప్రజలకి తగిన శాస్తి జరిగింది అన్నట్టుగా నువ్వు ఎకిలి నవ్వులు నవ్వుతూ
వెళ్ళినటువంటి విధానాన్ని ప్రజలు గమనించారు. మీరా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో అవినీతి చేశాడు అని చెప్పేది? నువ్వు వరదలు వచ్చినప్పుడు అక్కడ సాయం కేజీ బియ్యం తూర్పుగోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఉండగా వరదలు వస్తే అక్కడ కేజీ బియ్యం, పావు కేజీ పంచదార, 4 ఉల్లిపాయలు, 3 టమాటాలతో సరిపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. మీరా చంద్రబాబు గారి మీద మాట్లాడేది? మీరా చంద్రబాబు గారి నిజాయితీ గురించి మాట్లాడేది? ఇవాళ మళ్ళీ 10 రోజుల్లో క్లీన్ అండ్ గ్రీన్ లాగా అసలు వరదలు వచ్చినటువంటి దాఖలాలే ఎక్కడ కనిపించకుండా వరదలు వచ్చిన ప్రతి ప్రాంతాన్ని దగ్గరుండి శుభ్రం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఢిల్లీ వెళ్ళి కూడా ఢిల్లీలో అక్కడ మంత్రులను కలిసి, ప్రధానమంత్రిని కలిసి ఇవాళ ఇక్కడ జరిగినటువంటి విపత్తు ఏదైతే ఉందో ఆ విపత్తు గురించి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అసలు ఈ రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు విపత్తు వచ్చింది. ఆ విపత్తు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మీరా విపత్తుల గురించి మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారు విపత్తులు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తా ఆయన దగ్గర ఉంది. మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అందులో అవినీతి చేశాడు, అగ్గిపెట్టెలు కొన్నారు, కొవ్వొత్తులు కొన్నారు. ఏ ఒత్తులు కొన్నారా? ఎవరు చెప్పారు మీకు? జగన్మోహన్ రెడ్డి. ఇది కూటమి ప్రభుత్వం, అవినీతికి ఆస్కారం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నారా అవినీతి చేయడానికి? ఛాలెంజ్ చేయి, జగన్మోహన్ రెడ్డి నువ్వు రా, బయటికి రా. మా మంత్రులు ఎవరో నీ ఇష్టం వచ్చినటువంటి మంత్రి నీతో కూర్చుంటాడు. ఈ రాష్ట్రంలో అవినీతి గురించి మాట్లాడదాం. 2014 నుంచి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు హయాం దగ్గర నుంచి మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సచివాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సారథి వాహన్ పోర్టల్ పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారథి వాహన పోర్టల్లో తెలంగాణ రాష్ట్రం కూడా భాగస్వామి అయిందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 28ను విడుదల చేసిందని అన్నారు. ఇందులో భాగంగా 12 నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ కార్యాలయాలను కంప్యూటరైజ్ చేశామని తెలిపారు. ప్రైవేటు వాహనాల వాలంటరీ స్క్రాపింగ్ పాలసీలో భాగంగా కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ట్యాక్స్ మినహాయింపును ఇస్తామని తెలిపారు. మేము కర్ణాటక, మహారాష్ట్ర పక్కన ఇతర రాష్ట్రాలు తిరిగిన తర్వాత అక్కడ ఏవైతే విధానాలు స్వీకరిస్తారో అటువంటి విధానాల ద్వారా ఈరోజు ఒక ప్రభుత్వం తరఫున దానికి కూడా ఒక జీవో తీసుకొచ్చినాం. అది కూడా ఒక ప్రభుత్వ ఆదేశంగా ఈరోజు ప్రజలకు ఉపయోగించే విధంగా దాన్ని పబ్లిక్ డొమైన్ తెస్తా ఉన్నాం. ఇది కాక ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ అంటే ఇప్పుడు ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయాలలో సరైన విధంగా ప్రాపర్గా జరగడం లేదు అనేటువంటి ఒక ఆలోచన, నివేదికలు ఉన్నాయి. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సంబంధించి అన్ని రకాలుగా ఈ యొక్క నూతన విధానం ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే అంశాన్ని తీసుకొచ్చినట్టయితే వాళ్ళు కూడా ఈ పథకానికి మద్దతునిస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా తెలంగాణలో ఇప్పటి వరకు లేదు, మ్యాండేటరీ చేస్తూ వాయిదాలు అంటే దాని ప్రాజెక్ట్ ఒక్కొక్క కాస్ట్ 8 crores అవుతుంది. అటువంటి ఈ రాష్ట్రంలో 37 సెంటర్లలో అన్ని కూడా ట్రాఫిక్ దీనికి సంబంధించిన ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ చేస్తాను. వీటన్నిటి ముఖ్య ఉద్దేశం కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాహనదారులందరికీ కూడా ఎటువంటి పొల్యూషన్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేదా ఫిట్నెస్ కు సంబంధించిన ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ కావచ్చు, అన్నిటికంటే ఎక్కువగా కొంత కఠినతరమైనటువంటి నిబంధనలు పాటించడం ద్వారా ఇలా మామూలుగా మనం చూసినాం. మన తెలంగాణలో వరదలు వస్తే ఒక 20-30 మంది చనిపోతే అది ఒక పెద్ద ఆందోళనకరమైనటువంటి వార్త. ఇలా మిగతా అనేక బస్సు యాక్సిడెంట్లు ఇతరత్ర జరిగిన 100-1000 చనిపోతేనే పెద్ద ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. అటువంటిది దేశవ్యాప్తంగా ఉన్న సమాచారం లెక్కల ప్రకారంగా సంవత్సరానికి 160,000 మంది యాక్సిడెంట్లు చనిపోతున్నటువంటి పరిస్థితి. దాని మీద తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి ఒక శ్రద్ధ తీసుకొని మన రాష్ట్రంలో యాక్సిడెంట్లకు సంబంధించినటువంటి
రేషియోను దానికి పూర్తిగా తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలని అందుకు 3-4 నిర్ణయాలు తీసుకొని ఒకటేమో గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్గా అందరం కూడా మిగతా వాళ్ళందరం కూడా దానిలో భాగస్వాములై రోడ్ సేఫ్టీ అవేర్నెస్ రోడ్ సేఫ్టీకి సంబంధించిన సమావేశాలు పెట్టుకోవడం క్షేత్రస్థాయిలో ఎక్కడికైతే రోడ్డు నిర్మాణం యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో వాటి అన్నిటిని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయడం అది కాక డ్రైవింగ్ పట్ల డ్రైవింగ్ రూల్స్ పట్ల అవగాహన కలిగించడం దానికి సంబంధించి యూనిసెఫ్ వాళ్ళ సహకారం కూడా తీసుకుంటా ఉన్నాం ప్రతి పాఠశాలలో కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఒక మ్యాప్స్ పెట్టాలని ఇప్పటికే విద్యాశాఖ ద్వారా కోరుతా ఉన్నాం మా డిపార్ట్మెంట్లో కూడా ప్రతిదీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన అవేర్నెస్ తీసుకుంటాం వచ్చే నెలలో రోడ్ సేఫ్టీ మంత్ ఉంది అది వీకే ఉంటుండే దాన్ని మంత్ వైజ్ చేసి విద్యార్థులందరికీ దాని పట్ల అవగాహన రావాలి జీబ్రా లైన్ అంటే ఏంది సిగ్నల్ క్రాస్ అంటే ఏంది ఓవర్ రైడింగ్ అంటే ఏంది లెఫ్ట్ సైడ్ ఫ్రీ అంటే ఏంది ఈ విధంగా అన్ని రకాలుగా అవగాహన కలిగినట్టయితే పిల్లలకు విద్యార్థి దశలోనే కనీసం నియమ నిబంధనలు పాటించి వాటిని ప్రాణాల నుంచి రక్షించబడతారనేటువంటి ఒక ఆకాంక్ష అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొంత ప్రభుత్వం మారిన తర్వాత రూల్స్ కఠినతరం చేయాలని కొత్తగా మేమేదో రూల్స్ తయారు చేయడంలో ఉన్న రూల్స్ తో పాటుగా సుప్రీంకోర్టు నిర్దేశన సూత్రాలకు అనుగుణంగా ఇప్పటికే ఈ రాష్ట్రంలో 8,000 మంది లైసెన్సులను రద్దు చేయబడ్డాయి చాలా మందికి లైన్ క్రాస్ చేస్తానో లైన్ సిగ్నల్ బ్రేక్ చేస్తానో లేకపోతే ఓవర్ రైడ్ అంటే రకరకాల రూల్స్ కి అనుగుణంగా కాకుండా డ్రైవ్ చేసినట్టయితే యాక్సిడెంట్లు నిరోధించడానికి ఎవరి మీద వేధింపు కానీ ఇతరత్రా కానీ దయచేసి అనుకోవద్దు ప్రాణం పోతుంది ఆ ప్రాణం నుంచి రక్షించుకోవడానికి ఒక హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల కారణంగా 1 లక్ష కోట్లకు పైగా ప్రజాధనం వృధా అయ్యే అవకాశం ఉందని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే 1000 కోట్ల వరకు ప్రజలు నష్టపోయారన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ మూసీ సుందరీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక ఏమిటో చెప్పాలని నిలదీశారు. చెరువులు మూసీ పరిస్థితిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అసలు ప్రభుత్వం వద్ద మూసీపై డీపీఆర్ ఉందా అని ప్రశ్నించారు. మూసీని హుసేన్ సాగర్ ను మురికి కూపంలా మార్చిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. సుందరీకరణ అంటే ఇల్లు గుడిసెలు కూలగొట్టడం కాదన్నారు. మూసీలో కలిసే మురికి నీటిని కాలుష్యాన్ని ఆపడం సుందరీకరణ అంటారని చురకలందించారు. రేవంత్ రెడ్డి పిచ్చి కళలు గనకు చాలా మంది నియంత్రణ పోయినరు ఈ ప్రపంచంలో. ఇదే తెలంగాణలో ఆనాటి రజాకారులు ఊర్లను చంపి 100-200 మందిని ఒకే చోట చంపి బావులలో వేస్తే కూడా భయపడలే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం. నీటువంటి వాళ్ళకి ఇంతంతా కేవలం 5-6 మంది సోషల్ మీడియా పిల్లల మీద కేసులు పెట్టి జైలు వేస్తే ప్రజలు మాట్లాడడం మానేస్తారు, ప్రజలు ప్రశ్నించడం మానేస్తారు అని అనుకుంటే నీకు మించిన మూర్ఖుడు ఉండడం. లక్షల కోట్ల గొంతులు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఎవరి ముందడి పోయి మైకి పెట్టి అడగమను, నీ గురించి వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు ఏందో వింటే నువ్వేందో నీకు అర్థమవుతుంది. నీ కాకపోయినా నీ కుటుంబ సభ్యులకు అర్థమవుతుంది. ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పై స్థాయి అధికారులు కూడా జాగ్రత్తగా పనిచేయండి, చట్ట ప్రకారం పనిచేయండి, దెబ్బతింటారు. సోషల్ మీడియా పిల్లలకు లుకౌట్ నోటీస్లా. సిగ్గుండాలి కదా కొంచెమన్నా. ఎయిర్పోర్ట్లో అరెస్టా? ఎందుకు భయపడుతున్నావు అంతగానో? అప్పుడే ఏమైంది? మొదలే కాలేదు కదా, ముందుంది కదా ముసల పండగ. ఎందుకు వణికిపోతున్నావు రేవంత్ రెడ్డి? అప్పుడే ఒక 5-6 సోషల్ మీడియా పిల్లల్ని భయపెట్టంగానే ఈ ప్రపంచం ప్రశ్నించడం మానేస్తుందా? ఆపగలుగుతావా? ఏ ప్రచారాలు లేనాడు, ఏ ప్రసార మాధ్యమాలు లేనాడు ఉత్తరం రాసి పంపడానికి కూడా చదువురాని కాలం నాడు గప్పుడే భయపడలే మానవజాతి తిరుగుబాటు చేయడానికి. పెద్ద పెద్ద నియంత్రణని ఖతం చేసింది.
ఈ తెలంగాణకు ఇంకా అంతకంటే గొప్ప చరిత్ర ఉంది. ఏ చదువురాని రైతాంగమే అద్భుతమైన ఆయుధాలు పట్టి నేతృత్వాన్ని కథం చేసింది. నువ్వేందో నీకు తాబేదారులైన పోలీసు అధికారులు ఒకరిద్దరు నువ్వు చెప్పింది ఆడుతున్నారు. 92వ వాయుసేన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలో నిర్వహించిన వైమానిక విన్యాసాల సందర్శకులు మనసు దోచాయి. సామర్థ్యం, శక్తి, స్వాలంబన థీమ్తో ఈ విన్యాసాలు నిర్వహించారు. భారత వైమానిక దళం గరుడ్ కమాండోలు విన్యాసాలు నిర్వహించారు. వాయుడు సేవ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్దీప్ సింగ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మంత్రులు, చెన్నై మేయర్ ప్రియా తదితరులు ఈ విన్యాసాలను తిలకించారు. వైమానిక ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన సందర్శకులతో మెరీనా బీచ్ కిక్కిరిసిపోయింది. బాలుడు బగబగలను కూడా లెక్క చేయకుండా గొడుగులు పట్టుకుని వాయుసేన పరాక్రమాన్ని కన్నులెప్ప వార్చకుండా చూశారు. 21 ఏళ్ల తర్వాత చెన్నైలో వైమానిక విన్యాసాలు జరగడం విశేషం. జరుగుతున్న ఈ నేపథ్యంలో జైపూర్లో కొందరు నిర్వాహకులు వినూత్నంగా అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేశారు. మాతా వైష్ణోదేవిని దర్శించుకున్న అనుభూతి భక్తులకు కలిగేలా దీన్ని రూపొందించారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలనుకున్నా వెళ్లలేని భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో తాము ఇలా నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నమూనా ఆలయాన్ని చూసేందుకు రోజు సుమారు 10,000కు పైగా భక్తులు వస్తున్నట్లు వారు తెలిపారు. అసలు దేవాలయాన్ని తలపించేలా ఇక్కడ మంచు గుహలు ఉండేలా నమూనాను ఏర్పాటు చేసినట్లు వివరించారు. Devotees can visit it from 5 p.m. to 10 p.m. వారణాసిలోని దుర్గాబరి ఆలయంలో 250 ఏళ్ల క్రితం నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని ఇప్పటికీ నిమజ్జనం చేయట్లేదు. ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయవద్దని సాక్షాత్తు ఆ అమ్మవారి కోరినట్లు ఇక్కడ ప్రజల విశ్వాసం. దసరా నవరాత్రుల సందర్భంగా 1767లో మట్టితో చేసిన అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నవరాత్రులు పూర్తయ్యాక నిమజ్జనం కోసం విగ్రహాన్ని ఎత్తడానికి ప్రయత్నించగా ఎంతకీ సాధ్యం కాలేదు. 2 రోజుల తర్వాత మళ్లీ ప్రయత్నించడం విఫలమైంది. తర్వాత ఒక రోజు అమ్మవారు కలలో కనిపించి తనను ఇక్కడే ఉండాలని ఉందని, నిమజ్జనం చేయవద్దని చెప్పిందని ప్రజలు చెబుతున్నారు. దీంతో ఆ దుర్గమ్మ విగ్రహం 257 ఏళ్లుగా ఇక్కడే ఉందని ఆలయ సిబ్బంది తెలిపారు.
ఢిల్లీలో కొనసాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన. నితిన్ గడ్కరీని కలిసిన చంద్రబాబు అనంతరం కుమారస్వామితో కీలక సమావేశం. విశాఖ ఉక్కు పరిశ్రమపై చర్చ. జగన్ పై బుద్ధా వెంకన్న ఫైర్. ప్రజలు అల్లాడుతుంటే జగన్ ఏసీ గదిలో కూర్చున్నారన్న బుద్ధా వెంకన్న. వరద బాధితులను చంద్రబాబు ఆదుకునే తీరు దేశానికి ఆదర్శమని వ్యాఖ్య. చిరుద్యోగుల చేతిలో డబ్బులు లేక సరుకులు కొనలేకపోతున్నారన్న కేటీఆర్. అవుట్ సోర్సింగ్ మొదలు గెస్ట్ లెక్చర్స్ వరకు ఎవరికి జీతాలు లేవన్న కేటీఆర్. 1వ తేదీనే జీతాలు ఇస్తామన్న మాటలు ఎక్కడికి పోయాయని ప్రశ్న. గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో సమావేశం. అమరావతి నిర్మాణం, సేవా, ఉపాధి రంగాలపై సమీక్ష. స్వర్ణాంధ్ర ఆర్ట్ 2047 ప్రణాళిక కోసం సూచనలు తీసుకున్నామన్న మంత్రి నాదెండ్ల. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.